నువ్వేమిటో అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటో నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు. నీకేమీ తెలియదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన పనిలేదు. మీలో నిజాయితీని సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రపంచం గుర్తిస్తుంది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని. రాత్రి లేని పగలు లేదు, కష్టం లేని సుఖం లేదు, ప్రయత్నం లేని ఫలితం లేదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ వదగాలో తెలుసుకుంటూ ముందడుగు వేయండి. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, మిమ్మల్ని మీరు గెలవాలి. చలనం లేని రాయి కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పం అవుతుంది. కదల్లేని దాంట్లోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో ఇంకేం ఉందో ఒక్కసారి ఆలోచించు. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీపడే స్వభావం కూడా మనలో ఉండాలి. చిల్లర నాణెములు శబ్దం చేస్తాయి, కానీ విలువ కలిగిన నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ మనము నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిత్యం పనిచేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. మనం విలువైన కాలాన్ని, శక్తివంతమైన మాటని తెలివిగా ఉపయోగించుకోవాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గరవుతున్నారు అన్నా, దూరమవుతున్నారు అన్నా కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉండే ధనమే కారణం. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఒక మనిషి యొక్క చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయడం అంటే ఒక అలను చూసి సముద్రాన్ని అంచనా వేసినట్లే. మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడటం మాత్రం మొదలు పెడతారు. ఈ ప్రపంచంలో అంచనా వేయలేనివి రెండే రెండు. ఒకటి నాన్న శ్రమ, రెండు అమ్మ ప్రేమ. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది. ఖాళీగానే ఉంటున్నావా అని అన్నవాడు కూడా నీ ఖాళీ సమయం కోసం వేచి చూసేంతలా ఎదగాలి నువ్వు. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతుంటాయి. అలాగే నీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పర అనే భేదాలు తొలగిపోతుంటాయి. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకండి. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చెయ్యకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటముల దెబ్బలు తగలాల్సిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలను భరించాల్సిందే. బాధలను తగ్గించగల శక్తి నిద్రకి మాత్రమే ఉంది. అందమైన కలలతో చీకటికి కూడా రంగులు వేసి ప్రశాంతతను కలిగించే గొప్ప వరమే నిద్ర. మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. జీవితం, సముద్రం ఈ రెండూ దూరం నుండి చూడటానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకండి. మీరు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలరని తెలుసుకోండి. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితిని ఊహించకు. నిన్ను పుట్టించిన దేవుడికి నీ పరిస్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. ధైర్యం కోల్పోకు. చేతిరాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైనా నష్టమైనా అనుభవించాల్సిందే. ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ఓటమిలతో పొందిన అనుభవం చెబుతుంది. మనం గాలిలేని గదిలో కూడా ఒక రోజంతా ఉండగలమేమో కానీ విలువలేని చోట ఒక క్షణం కూడా నిలబడలేము. చేతిలోని గీతలను నమ్మకండి, ఎందుకంటే చేతులు లేని వాళ్ళకి కూడా భవిష్యత్తు ఉంటుంది. నటించేవాడికి, మోసం చేసేవాడికి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు.
వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. మీరు తప్పక చెప్పిన అబద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదు. మీరు దాచేసిన నిజం ఎప్పటికీ ప్రశాంతతని ఇవ్వదు. ఒక మనిషిని అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఎవరితోనూ అత్యంత చనువుగా ఉండవద్దు. ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నిన్ను బాధిస్తుంది. మనం కోపాన్ని ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. అవి ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం. ఎంత కష్టం వచ్చినా సరే మీలో మీరే ఓదార్చుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.